మంత్రి గొట్టిపాటి రవికుమార్తో ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రెనేట్ అసోసియేషన్ ప్రతినిధులు భేటీ అయ్యారు. తమ సమస్యలు మంత్రి గొట్టిపాటికి తెలిపారు. గ్రెనేట్ పరిశ్రమకు విద్యుత్తో పాటుగా పలు రాయితీలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గ్రెనేట్ పరిశ్రమ సమస్యలు పరిష్కరిస్తామని గొట్టిపాటి వారికి హామీ ఇచ్చారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య నామినేషన్ దాఖలు చేశారు. ఉపాధ్యాయుల సమస్యల పట్ల తనకు పూర్తి అవగాహన ఉందని తెలిపారు. వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న తనను గెలిపించాలని కోరారు. ఈరోజు మల్క కొమరయ్య నేను టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ తపస్సు యూనియన్ టీచర్స్ యూనియన్ బలపరిచిన అభ్యర్థిని నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. ఈరోజు టీచర్స్కు చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళకు డిఎల్ రావట్లేదు, 5 డిఎల్ పెండింగ్ ఉన్నాయి. తర్వాత వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పేమెంట్ చేయట్లేదు. వాళ్ళకు మన సర్టిఫికేట్స్ ఇస్తారు, అంటే రిటైర్మెంట్ ఇమ్మీడియట్గా ఇచ్చే బకాయిలను మన బాండ్స్ లాగా 2029లో ఎన్క్యాష్ చేసుకునే విధంగా బాండ్స్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళకు క్యాజువల్ లీవ్స్ పేమెంట్ లేదు. తర్వాత పిఆర్సీ టైం టు టైం ఇంప్లిమెంట్ కావట్లేదు. తర్వాత హెల్త్ కార్డ్స్ లేవు. వాళ్ళకి ఎవరైనా అన్ఫార్చునేట్గా ఏమన్నా హెల్త్ ఖరాబ్ అయితే వీళ్ళు ప్రతి ఎంప్లాయీకి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నార్మల్ ఎంప్లాయీస్ కూడా హెల్త్ స్కీమ్స్